ప్రైజ్ లార్డ్. ఉదయకాల ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. ఈ 2026 సంవత్సరం 22వ తారీఖు వరకు దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనందరినీ గడపడానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఒక 2 నిమిషాలు ప్రార్థనాపూర్వకంగా మనం ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒక 2 నిమిషాలు మనం మనసులోనే దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, నువ్వు చూపించిన కృపను బట్టి నీకే స్తోత్రం అయ్యా. నీవు ఇచ్చిన కాపుదలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా నువ్వు ప్రేమించి మాకు ఇచ్చావయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఎనలేని నీ మేళ్లను ప్రభావ మేము లెక్కించజాలమయ్యా. ఒక్కొక్కటి లెక్క పెడదామంటే ప్రభా మా జీవిత కాలం సరిపోదునైనా. అయితే నువ్వు ఇచ్చిన కృపను ప్రభా మేము విస్తారంగా పొందుతున్నాం, కానీ ప్రభా దాని కొరకు మేమేం చేయాలో అది చేయటం లేదు నాయన. అయితే ఈ రోజు నుంచి అయినా ప్రభా నువ్వు చూపించే కృపకు ప్రభా మేము తిరిగి ఏం చెల్లించాలో ప్రభా దాన్ని చేయటానికి మా హృదయాలను సిద్ధం చేయమని అడుగుచు ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం తండ్రి అని ఒక 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రార్థన పూర్వకంగా ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహా గొప్ప దేవా నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ప్రభా ఇదిగోనైనా ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నేను స్తుతించడానికి ప్రభా నేను గణపరచడానికి నేను మహిమపరచడానికి ప్రభా మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎంతో మందికి లేని గొప్ప భాగ్యాన్ని ప్రభా ప్రేమించి మా కొరకు నువ్వే అనుగ్రహించావు తండ్రి. అయితే ప్రభా మేము పొందుకుంటున్నాం తండ్రి. అయితే ప్రభా మేము పొందుకుంటున్న దానికి ప్రభా తిరిగి ప్రభా నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి కూడా మా హృదయాలు సిద్ధంగా ఉంటలేవు తండ్రి. అయితే ప్రభా అలాంటి సిద్ధపరిచిన హృదయాలతో ప్రభా నీ సన్నిధిలో రావడానికి నిన్ను స్తుతించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా ఉదయకాల సమయంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించమని అడుగుచు ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీకు మహిమార్థకరంగా జరిగించుకోమని, ప్రతి విషయంలోనూ ప్రభా నీ కృప కాపుదల మాకు తోడుగా ఉంచమని, పాడే పాటల్లోనూ ప్రభా వినే మెసేజ్లోనూ ప్రభా అలాగే బల్లారాధనలోనూ ప్రభా ఇలా మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. పాడే పాటల్లో మాకు తోడుగా ఉండండి తండ్రి. ఈ ఆరాధనలో పిల్లలు మొదలుకొని పెద్దల వరకు అందరినీ దీవించి ఆశీర్వదించమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఈ సమయంలో మనం సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అంటూ మనం అందరం మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందామండి. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు,
నేను నడవవలసిన త్రోవలు నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన నీవు నన్ను నడిపించగలవు. నేను నడవవలసిన త్రోవలు సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అదే రీతిగా సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళుదుము. అవును కదండి, మనం సీయోనుకు వెళ్తున్నప్పుడు ఎంతో సంతోషంగా వెళుతున్నాము. అలాగే మందిరానికి వచ్చేటప్పుడు కూడా అదే సంతోషంతో వచ్చాం. కాబట్టి మనందరము, మనకి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు కాబట్టి ఆయనే శాశ్వతం కాబట్టి ఆయన గురించి మనం మనస్ఫూర్తిగా స్తుతించుకుంటున్నాం కొంతసేపు. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. లోకాన తాకంతమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేమియు లేదాని చెప్పెను ప్రియుడేసు. పొందే అవలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. పొందావలే నీ లోకమునందు కొంతకాలమెన్నో శ్రమలు. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను
పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదం. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. నిత్య నివాసము లేదిలలోన నేత్రాలు కానాను పై నిల్పుడి. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదను. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యున్నానేమి. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. నిరక్షకుండగు యేసే నడుపును మారాని తనదు మాట నమ్ము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. ఐగుప్తు ఆశలన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి. పాడైన కోరాహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. పాడైన కోరాహు పాపంబు మాని విధేయులై వీరాజిల్లుడి. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునెసు. ఆనందమయ పరలోకంబు మనది అక్కడ నుండి వచ్చునెసు. సీయోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సీయోను గీతము సొంపుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. సీయోను పాటలు సంతోషముగా పాడుచు సీయోను వెళ్ళుదము. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నామండి. ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తరముగా కీర్తనలు 149వ అధ్యాయం ఒక వచనం నేను, ఒక వచనం మనందరం మీరు కూడా చదవలసిందిగా కోరుచున్నాం.
యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహగానము చేయుదురుగాక. అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును తొమ్మిదవది అందరం కలిసి చదువుదాం. విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే. యెహోవాను స్తుతించుడి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశ్రయించును గాక. ఈ సమయంలో మనందరం లేచి నించున్నట్లయితే కొద్దిసేపు మనం దేవుని ఆరాధించుకుందామండి. ప్రేమించేదన్ అధికముగా. అవును కదండి, మనం దేవుణ్ణి అధికంగా ప్రేమించాలి. అందుకని ఆయనను ఆరాధించడానికి, ఆసక్తితో ఆరాధించడానికి ఆయన సన్నిధిలోకి వచ్చాం కాబట్టి ఆయనను మనస్ఫూర్తిగా ఆసక్తితో ఆయనను ఆరాధించుకుందామండి. ఆయన చేసిన మేలులను ఆయనను ఒక్కసారి ఎట్లాగంటే మన పూర్ణ మనసుతో పూల బలముతో ఆయనను ఆరాధించుదాం. ఎందుకంటే ఆయన ఎబినేజరు, ఇంతవరకు మనల్ని ఆదుకున్న దేవుడు. ఆయన ఎల్రోహి, మనం చూచే దేవుడు. ఆయన యెహోవా రాహోవా, మనను స్వస్థపరిచే దేవుడు అండి. అలాంటి గొప్ప దేవుని మనం ఈ సమయంలో ఆరాధించుకున్నప్పుడు మనస్ఫూర్తిగా, దేవా నువ్వు మమ్మల్ని చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు మమ్మల్ని స్వస్థపరచుచున్న దేవుడు తండ్రి, నేను ఆ ఇరుకులో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్న దేవుడు తండ్రి, అందుని బట్టి నీకు వందనాలయ్యా అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందామండి. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో. ప్రేమించేదన్ ఆరాధన 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 ఆరాధన. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావే. ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నవే. నన్ను ఇంతవరకు ఆదుకున్నవే. నన్ను ఇంతవరకు ఆదు
ఆదుకొన్నవే నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆ ఆరాధన ఆరాధన ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్యా ఎల్ రోహి నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా అయ్యా నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆ ఆరాధన ఆరాధన ప్రేమిదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నన్ను స్వస్థపరిచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆ ఆరాధన ఆరాధన ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన ఆరాధన ఆ ఆరాధన 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 ఆ ఆరాధన 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 ఆ ఆరాధన ఆరాధన అవును ప్రభా నైనా ప్రభా
నేను అధికంగా ప్రేమించడానికి, ఆసక్తితో నేను ప్రేమించడానికి ప్రభా నీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభా నీవు మాతో ఉన్నందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రీతిగా నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేస్తావు తండ్రి. నీ సన్నిధిలో ప్రభా ఈ రీతిగా నించొని ప్రభా నిన్ను ఆరాధించుకునే భాగ్యం ఎంతో మందికి లేదు నాయనా. అయితే నువ్వు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన ప్రభా నేను పూర్ణ మనసుతో ఆరాధించేవాడిని ప్రభా. నువ్వు విడనాడే దేవుడో కాదు నాయన. ఇదిగో నాయన ప్రభా ఈ రీతిగా మేము ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా నీవు యెహోవా రాఫావు తండ్రి. ఇదిగో నాయన ప్రభా చూచుచున్న దేవుడు అవుతండి. యెహోవా రాఫా స్వస్థపరిచే దేవుడు అవుతండ్రి. ఇదిగో నాయన ప్రభా ఎల్రోహి అని మొరపెట్టినప్పుడు ప్రభా నువ్వు చూచి ప్రభా మమ్మల్ని ఆదుకుంటున్న దేవుడు అవుతండ్రి. మేము ఏ స్థితిలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను ప్రభా మమ్మల్ని విడువక ప్రభా అనుక్షణం మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని ఆదరిస్తూ ప్రభా మమ్మల్ని చూస్తూ ప్రభా మమ్మల్ని స్వస్థపరుస్తూ మమ్మల్ని తప్పిస్తూ అన్నిటి నుంచి తప్పిస్తున్న దేవుడు అవుతండ్రి. అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రీతిగా ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా మేమందరం కూడి ఉండగా ప్రభా నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చావు తండ్రి. ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకుని ప్రభా మాకు కావలసిన ప్రతిభ ఆత్మీయ ఆహారాన్ని ప్రభా అందించబోచుండగా తండ్రి ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నీ దాసుని బూరగా వాడుకోండి తండ్రి. నీ దాసుని ప్రభా మంచి తలంపులతో ప్రభా మాకందరికీ ప్రభా నీ వాక్యాన్ని ప్రభా బోధించే విధంగా ప్రభా నీ దాసునికి జ్ఞానాన్ని దయచేసి నీ ఆత్మతో నడిపించమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం దేవుని యొక్క సన్నిధిలోకి చేరగలిగాం. మరి వాక్యము చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 41 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ఆయన దోణి ఆమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మనమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరింకనూ నమ్మిక లేపి ఉన్నారా అని వారితో చెప్పెను. 41 కలిసి చూద్దాం. వారు మిక్కిలి భయపడి ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. మనం సేవించుచున్న దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు సమస్తమును ఆయన యొక్క స్వాధీనంలో ఉంచుకొని సమస్తమును ఆయన విధానంలో చేయగలిగినటువంటి దేవుడు. ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదు. ఆయనకు అసాధ్యమైంది లేదు. ఇక్కడ మనం చదువుతున్నటువంటి ఈ భాగంలో ఈ మార్కు సువార్త 4వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు ప్రజలకి అనేక వర్తమానాలు బోధించి వారిని వాక్యమందు దేవుని రాజ్యాల విషయాల గురించి ఆలోచింపజేసి వారి జీవితాలకి కావలసినటువంటి వెలుగును అనగా జ్ఞానం, వారి యొక్క జీవితాలు వెలిగింపజేసి జ్ఞానోదయం కలగజేసి
వారిని కేవలం ఏదో ఈ భూ సంబంధమైన జీవితమే కాదు, నిత్యత్వానికి సంబంధించిన జీవితం ఉంది, దాని గురించి ఆలోచన చేయాలని వారికి అనేక విషయాలు బోధించి ఇలాగా వారి యేసు దగ్గరికి వస్తున్న వారికి ఎంతోమందికి స్వస్థతనిస్తూ ఇలాగ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజంతా కూడా చాలా దేవుని పనులో నిమగ్నమై ఉన్నారు. ఇక పగలంతా దేవుని పనుల్లో అలాగా బోధించే విషయంలో, మరి ప్రజలకి స్వస్థనిచ్చే విషయంలో, ఇలా దేవుని పనిలో ఎంతో చక్కగా ఆ పని ధ్యాసలో ఉండి పని చేస్తూ దేవుని కొరకు, దేవుని రాజ్యం కొరకు యేసు పగలంతా కూడా పనిలో ఉన్న తర్వాత ఆ దినము సాయంత్రం ఇక అప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు ప్రజలతో ఆయన ఏం చెప్పాడంటే, ఇక మనం అద్దరికి పోవుదము అని వారితో చెప్పారు. అంటే ఇప్పుడు వీరు ఉన్నటువంటి ఈ యొక్క గలిలయ సముద్ర ఆ ప్రాంత తీరం అనేది ఎలా ఉందంటే, వీరు ఈ నదికి, ఈ సముద్రానికి ఇటువైపున ఉన్నారు. సో పగలంతా పరిచర్య ఇటు చేశారు. పగలంతా ఇటు పరిచర్య అంతా చేసిన తర్వాత ఇప్పుడు వారితో ఆయన అంటున్నాడు, అద్దరికి పోవుదము అంటే అటువైపు వెళ్దాము అని వారితో మాట్లాడుచున్నాడు. అప్పుడు కూడా వారు ఏం చేశారంటే, అప్పటిక ఇక ఉన్నటువంటి ప్రజలందరినీ ఇంటికి వెళ్ళమని చెప్పి వాళ్ళని పంపివేసి ఆయన్ని యేసుక్రీస్తు వారిని ఇక ఒక దోణిలో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళారు. యేసు ప్రభు వారు ఒక దోణిలో వెళ్తున్నారంటే ఇంకా కొంతమంది వేరే వాళ్ళు కూడా వేరే దోణులు కూడా తీసుకొని ఆయన వెళ్తున్న వైపు వెళ్దామని బయలుదేరి వస్తూ ఉన్నారు. వారితో చెప్పిన ఈ మాట ప్రకారం వారు యేసును తీసుకొని వెళ్ళారు. ఆయన్ని ఆ యొక్క గలిలయ సముద్ర తీరంలో వెళ్తూ ఉన్నారు. అప్పుడు అక్కడ కొంతసేపటికి యేసుక్రీస్తు వారి లోపల, ఆ దుముని లోపల నిద్రపోతూ ఉన్నారు. కొంతసేపటికి తుఫాను మొదలైంది, అలలు భయంకరంగా వస్తున్నాయి. ప్రజలు ఇప్పుడు ఆ యొక్క ప్రయాణంలో ఉన్న ఆ ధోనిలో ఎవరైతే ఉన్నారో వారు చాలా భయపడిపోతున్నారు, కలవరపడుతున్నారు. ఇక వాళ్ళు భయపడిపోయి, ఎందుకంటే నీళ్ళన్నీ కూడా లోపలికి కూడా వస్తున్నాయి కదా. ఎందుకంటే అక్కడ ఏమనుందంటే నిండిపోయినా అని ఉంది. దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయినాయి. అంటే నీళ్లు లోపలికి, పడవ లోపలికి వచ్చేసినాయి అంటే ఎలా ఉంటుందో ఆలోచన చేయండి. ఇంకా మునిగిపోవడానికి అంటే కారణం అంటే మునిగిపోయే పరిస్థితులు వచ్చినాయి అన్నంతగా అలాగా ఉన్న సందర్భం అది. అప్పుడు వీళ్ళంతా కూడా పడుకున్న యేసు ప్రభువును లేపి, అయ్యా నీకు చింత లేదా, మేము నశించిపోతున్నాం అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ గాలిని, తుఫాను గాలిని నిమ్మళపరిచాడు. నిమ్మళపరిచి వీళ్ళని, మీరెందుకు భయపడుతున్నారు అని, మీకు నమ్మకం లేకుండా ఉన్నారా అని వారిని హెచ్చరించారు. అప్పుడు వాళ్ళు కూడా చూసి ఈయనకి గాలి కూడా భయపడిపోయింది అని ఆశ్చర్యపోయారు. చాలా గొప్ప విషయం అది, అక్కడ జరిగినటువంటి సంఘటన. మరి మనకెందుకు ఈరోజు ఇది రాయించాడు? ఎప్పుడో క్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. దాదాపు ఇప్పుడు 2026 అంటే మొదటి శతాబ్దంలో జరిగిన విషయం. మరి మన కోసం ఎందుకు రాయించారు అంటే, ఈ రోజుకి కూడా ఈ వ్యాలిడిటీ అయిపోలా. బైబిల్ ఇది వ్యాలిడిటీ అయిపోదండి ఎప్పటికంటే. వాక్యంలో రాయబడిన మాట శక్తివంతమైంది. ఆ రోజు యేసుక్రీస్తు వారు వారి దగ్గర నుండి ఎలా గొప్ప కార్యం చేశాడో ఇప్పుడు మన జీవితాల్లో కూడా ఆయన కార్యాలు చేస్తున్నాడు. అందుకని ఇది చదవటం ద్వారా మనకి కూడా ఇప్పుడు గొప్ప ధైర్యం వస్తుంది. మన జీవితాన్ని ధైర్యపరచడానికి, మన జీవితాన్ని నడిపించడానికి, మన జీవితానికి కావలసిన ఈ వాక్యాన్ని దేవుడు అందుకనే ఈ మాటలు మనకి ఇప్పటికి రాయించి ఇప్పటికి కూడా ఈ గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఇది అవుట్డేటెడ్ అయిపోయిన పారాగ్రాఫ్ కాదు. ఇది ఇప్పటికీ వాల్యూ ఉంది, దీనికి వ్యాలిడిటీ ఉంది. ఇది చదివినప్పుడు ఇప్పటికి కూడా మనకి చాలా విశ్వాసాన్ని బలపరుస్తుంది. ఇక్కడ ఒక్కొక్కటి ఆత్మీయ పాఠాలు, అప్లికేషన్స్ స్పిరిచువల్గా చూస్తూ వెళ్తే, యేసుక్రీస్తు వారు పగలంతా పనిలో ఉన్నారు, దేవుని పనిలో. ఆయన ఎక్కడా కూడా సోమరివాడిగా ఉన్నట్లుగా కనపడదు. చాలా పనిలో నిమగ్నమైనటువంటి వ్యక్తి. తండ్రి పని మీద వచ్చారు, అందుకనే ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా ఆ పని
అందుకనే బైబిల్లో ఉంది కదా, పగలున్నంత వరకు పని చేయవలసి ఉన్నది. అంటే ఇక రాత్రి వస్తే మరి చీకటి పనులు చేయలేం కాబట్టి చీకటిలో పగలున్నంత వరకు పని అని. అంటే దాని అర్థం ఏంటంటే పని బాధ్యత చేయవలసిన గంటల్లో పని చేస్తేనే మరి చీకటి సమయం వచ్చినప్పుడు, చీకటి కాలం అన్నప్పుడు కష్టకాలం రావచ్చు, అప్పుడు మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ఇప్పుడైతే పని ఉన్నప్పుడు పని చేయాలనేది చేస్తున్నాం. కాబట్టి ఆయన కూడా పగలున్నంత వరకు ఆ దేవుని రాజ్యం పని చేస్తూనే ఉన్నారు, తండ్రి పని చేస్తూనే ఉన్నారు, సాయంకాలం దాకా చేస్తూనే ఉన్నారు. మనం కూడా దేవుని పనిలో అలసిపోయాము, లేకపోతే ఇంకొద్దులే అనేటువంటి అవసరం లేదు. కానీ దేవుడు ఎంతవరకు మనకిస్తే అంతవరకు చేయటంలో తప్పేమీ లేదు. దేవుని పని పర్వాలేదులే, పోయిన వారం చేశా కదా, ఈ వారం నేను చేయనక్కర్లేదులే, ఈ వారం నేను చేయను అని అనుకుంటే మనకున్న అవకాశం కోల్పోతామేమో. మనకి ఎంతవరకు దేవుడు అవకాశాలు ఇస్తే అంతవరకు దేవుని పనిలో సాగుతూ ఉండటం అనేది చాలా మంచి ఆశీర్వాదం. కాబట్టి దేవుని పని ఎప్పుడు కూడా నేను అవుట్డేటెడ్ అయిపోయాను అనుకోవద్దు. కానీ దేవుని పనికి రిటైర్మెంట్ ఉండదు, ఎంతైనా కూడా చేస్తూ ఉండొచ్చు అనమాట దేవుని రాజ్యం పని. అయితే సాయంత్రం పూట అయింది కాబట్టి ఇప్పుడు ప్రజలను ఇంటి పంపించి యేసుక్రీస్తు వారు ఇక్కడున్న వారితో ఏమనంటే మనం అద్దరికి పోదాము అని అన్నాడు. ఈ మాటలో చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఇటువైపు ఉన్నాము, దీన్ని దాటి అటువైపు వెళ్దాము అని చెప్తున్నారు. ఆత్మీయంగా వారితో చెప్తున్న మాటలో మనం నేర్చుకునేది కూడా ఏంటంటే, దేవుడు మన విషయంలో కూడా ఒకచోట స్టాగ్నేట్ అయిపోకూడదు, ఒకచోటే ఆగిపోకూడదు. నేను ఇక్కడ దాకా వచ్చాను, ఇంత దాకా వచ్చాను, చాలులే, ఇంతవరకు ఇది చాలు, ఇంతవరకు ఎదిగాను, ఇంతవరకు నేర్చుకున్నాను, చాలు అని కాకుండా ఆత్మీయ జీవిత యాత్రలో ఇంకా ఎన్నెన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. ఇంకా ఎక్కడెక్కడికో మన యాత్ర ముందుకు సాగుతూ ఉండాలి. ఇప్పుడు వరకు ఒక మెట్టు దాకా, ఇప్పుడు దాకా ఒక స్థాయి దాకా ఎదుగుతూ వచ్చామేమో, ఇప్పుడు దాకా ఒక అనుభవంలో నుంచి వెళ్తూ వచ్చామేమో. ఇక ఇక్కడ దాకా చాలులే, ఈ ఆత్మీయత ఇంతవరకు, ఈ ప్రార్థన, ఈ వాక్యము, ఈ సన్నిధి ఇంతవరకు చాలులే అని అక్కడితో ఆగిపోకుండా దేవునిలో ఇంకా అద్దరికి చేరాలి అనే ఆసక్తి కూడా ఉండటం మంచిది. యేసుక్రీస్తు వారే ఇక్కడ ఇనిషియేట్ చేశాడు ఈ సందర్భాన్ని అక్కడున్న ప్రజలతో, అద్దరికి పోవుదుము అన్నాడు. ఇక్కడ జరిగింది చాలు, ఇక్కడ నేర్చుకున్నది చాలు, ఇక్కడ అర్థమైంది చాలు, ఇక్కడ రైట్ ఈ స్టెప్ దాకా వచ్చాం. కానీ ఇక్కడ స్టాగ్నేట్, ఇక్కడతో ఆగిపోవద్దు, ఇంకొక స్టెప్, ఇంకో అద్దరికి కూడా అవతల వైపు కూడా వెళ్ళి అటువైపు కూడా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి, అక్కడ అనుభవాలు చేయాల్సినవి కూడా ఉన్నాయి, అక్కడ కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి, అక్కడ ఇంకా ఎదగవలసింది ఉంది అని ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి మన ఆత్మీయతలోకి నడిపించడానికి దేవుడు అద్దరికి తీసుకువెళ్ళాలని ఆశపడతాడు. ఎప్పుడు సండే స్కూల్లోనే కూర్చుంటాను, సండే స్కూల్లో స్టోరీస్ బాగున్నాయి, డేవిడ్ గోలియాత్ గురించి, మోజెస్ స్టోరీ గురించి, జోసెఫ్ గురించి ఎప్పుడు సండే స్కూల్లోనే కూర్చుంటానంటే కుదరదు కదా. వయసు పెరిగే కొంది మనం ఏం చేస్తాం, ముందుకు ఇప్పుడు గ్రాడ్యువల్గా ఎదిగిపోతుంటాం. ఎప్పుడు నేను స్కూల్లోనే, నాకు స్కూల్లో టీచర్ బాగున్నారు, ప్రిన్సిపల్ బాగున్నారు, ఎప్పుడు స్కూల్లోనే ఉంటాను నేను, ఇక నేను కాలేజ్కి వెళ్ళాలంటే కుదిరిద్దా? లేదు, ఒక స్టేజ్ వస్తుంది, స్కూల్ స్టేజ్ అయిపోయి కాలేజ్ స్టేజ్కి వెళ్ళాలి. వెళ్ళట్లేదు అంటే ఎదుగుదల ఆగిపోతుందని అర్థం, అంతే కదా, అభివృద్ధి ఆగిపోతుందని అర్థం. నేను స్కూల్లోనే అక్కడితోనే ఆగిపోతానంటే. కానీ మనం అదర్ సైడ్, అంటే అదర్ సైడ్, అద్దరికి ఇంకా క్రాస్ ఓవర్, ఇది దాటుకొని అవతలకి దాటుకొని వెళ్ళవలసిన, ఇప్పుడు ఈ సముద్రాన్ని దాటుకొని అవతలకి వెళ్ళాలి, అద్దరికి వెళ్ళాలి. అవతల ఉన్న బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు అనుభవించాలంటే దీన్ని క్రాస్ చేయాలి. ఇప్పుడు దీన్ని క్రాస్ చేయటం గురించి ఇక్కడ దేవుడు అద్దరికి వెళ్దాము అని చెప్పాడు. మీరు వెళ్ళండి అని చెప్పలేదు ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో. ఏమండి, మీరు వెళ్ళండి అనలేదు. ఆయన ఏమన్నారు అక్కడ? అద్దరికి పోవుదము, లెటస్ పాస్ ఓవర్ అంటూ ది అదర్ సైడ్ అన్నాడు. లెటస్, మనము వెళ్దాము అంటే ఆయన కూడా మనతో వస్తాడు, మనతో ఉన్నాడు, మనతో వస్తాడు, మనలను అటు తీసుకు వెళ్తాడు. ఏమో ఎట్లాగో ఏమైద్దో ఏమో, నా జీవితం గురించి ఆలోచన చేస్తుంటే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని భయపడుతున్నామేమో. ఇదిగో ఆయన అంటున్నాడు, మనం అద్దరికి పోవుదాము అంటే ఆయన నుండి మనల్ని తీసుకొని అటు వెళ్తాడు. ఆ స్థాయికి, అటువైపు స్థాయికి, ఏ స్థాయికి వెళ్ళాలో, ఎటువైపు ఎదగాలో, ఎటువైపు ఇప్పుడు మనల్ని తీసుకెళ్లాలో, అంటే ఏ అనుభవంలో నుంచి ఏ అనుభవంలోకి, ఏ స్థితిలో నుంచి మరొక ఏ పరిస్థితిలోకి తీసుకువెళ్ళాలో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇక్కడ వీళ్ళు మనం అటు వెళ్దాం ప్రభు అని అడగలేదు, వీళ్ళు డిసైడ్ చేయలేదు. ఇది కూడా ఒక ఆత్మీయ లెసన్. వీళ్ళు డిసైడ్ చేయాల. యేసయ్య ఏమన్నాడంటే మనం అద్దరికి పోదు అన్నాడు. ఆయన డిసైడ్ చేశాడు, ఆయన ఇనిషియేట్ చేశాడు, ఆయన నిర్ణయించి ఆయన ప్రారంభించాడు ఈ ఆలోచన. ఆయన చెప్పాడు మనం వెళ్దాము అని. ఆయన చెప్తేనే ఇప్పుడు వాళ్ళు బయలుదేరుతున్నారు. సో ఆయన చెప్పేంత వరకు ఒక దగ్గర ఆగాలి.
అంతవరకు అక్కడ నేర్చుకోవాల్సినవి నేర్చుకోవాలి, అంతవరకు ఆ అనుభవాల్లో నుంచి వెళ్ళాలి, అంతవరకు ఆ విషయాల్లో మనం ఎదగాలి. ఆ అనుభవాలు, ఆ పాఠాలు, ఆ విషయాలు, ఆ ఆత్మీయత అక్కడ దాకా ఎరిగిన తర్వాత అప్పుడు ఒక రైట్ టైంలో ఆయన అంటాడు ఇప్పుడు మనం అద్దరికి వెళ్దామని. అంతవరకు వేచి ఉండాలి. మధ్యాహ్నమే లేదు ప్రభా వెళ్ళిపోదాము అని వీళ్ళు అంటే బహుశా అలా సెట్ అయ్యేది కాదేమో. సో ఆయన టైం వరకు కూడా మనం వేచి ఉన్నారు. మనం తొందరపడి ముందే అడుగులు వేసేసి అవతలకు వెళ్ళిపోతాము. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ నేర్చేసుకున్నా, ఇక్కడ అంతా ఎదిగేసాను, ఈ అనుభవాలు వచ్చేసి ఇంకొక ఎక్స్పీరియన్స్ అని అంటే దేవుడు అందులో ఇంకా ఏదో ఉంటుంది నేర్చుకోవాల్సిందే. అది అయిన తర్వాత కంప్లీట్ ఆ స్టేజ్, ఆ పరిస్థితి అది దాటి ఆ అనుభవంలో నెక్స్ట్ స్టెప్లోకి ఆయన తీసుకెళ్తాడు. టెక్స్ట్ బుక్ అంతా స్కూల్ టీచర్స్ 4 monthsలో కూడా చెప్పేస్తారు పాఠాలు కావాలంటే చెప్పేయచ్చు. అట్లని చెప్పి జూన్లో స్టార్ట్ చేసిన క్లాసెస్ 4 monthsలో అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా నవంబర్ నుంచే వీళ్ళని క్లాస్ మార్చేసేద్దామని చెప్పేసి ఫైనల్ ఎగ్జామ్ పెట్టేసి వేరే క్లాసులు పంపించేస్తారా? చెప్పరు. ఎందుకంటే దానికి ఒక థియరీ, ఒక ప్రాసెస్, ఒక పద్ధతి ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ చేసి ఆలోచింపజేసి నేర్చుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళకి అకాడమిక్ ఇయర్ని బట్టి లేదా సెమిస్టర్ని బట్టి మారుతూ ఉంటాయి, స్టేజ్ని బట్టి. అలాగే దేవుడు కూడా మనల్ని ముందే దాటించేసేయడు, లేదా ఎప్పుడుకో చివరికి ఎప్పుడుకో అన్నట్టు కాదు. రైట్ టైంలో, సరైన సమయంలో ఆయన ఏమంటాడంటే మనం ఇప్పుడు అద్దరికి పోవుదాము అంటాడు. ఈ అద్దరికి పోవుదాము అన్నప్పుడు కొన్నిసార్లు అమ్మో ఎందుకు ప్రభా ఇక్కడ అన్నీ సెటిల్ అయిపోయాం, ఇక్కడ అంతా బాగుంది, ఇక్కడ అన్నీ బాగున్నాయి, ఇక్కడ నేను సెట్ అయిపోయాను, నాకు అన్నీ కంఫర్ట్గా ఉన్నాయి, ఈ అనుభవాలు బాగున్నాయి, నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది. నోనో ఆయన అంటాడు నోనో ఇక్కడ దాకా నేర్చుకున్నది ఇంకా చాలా ఆశీర్వాదాలు నేను ఇవ్వాలనుకుంటున్నా, ఇంకా చాలా నేను చేయాలనుకుంటున్నా, ఇంకా నన్ను ఎక్కువగా తెలుసుకొని నాలో ఎక్కువగా పెంచాలనుకుంటున్నా అని అద్దరికి పోదామని ఆయన తీసుకెళ్లాలని ఆశపడతాడు. ఏమండి, ఇది ఆయన మన జీవితాల్లో చేసి. అందుకని ఆయన అంటాడు మనము అద్దరికి పోదుమన్నాడు. అంటే ఎంత ధైర్యమైన చూడండి, ఆయన కూడా మనతో ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని దాటించే దేవుడు. ఈ మాటకున్న అర్థం గమనించారా? ఎంత గొప్ప విషయమో ఇది. ఆయన మనతో ఉండి మనల్ని నడిపిస్తూ మనల్ని అవతలకి దాటించగలడు. మధ్యలో చేయి వదిలేసే దేవుడు కాదు. అందుకనంటే బైబిల్లో స్పష్టంగా రాస్తుంది వాక్యాలు, ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయుడు అని. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 5, 6, 7 వచనాల్లో ఆ అంశం మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన నిన్ను ఎన్నడూ విడువడు ఎడబాయడు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ ప్రయాణం ఈ క్రైస్తవ యాత్రా జీవితం, యేసుని నమ్మిన నాటి నుంచి ఇది యాత్రా జీవితం సాగుతుంది. ఆయనతో మొదలైన ఈ ప్రయాణం ఆయన ప్రారంభించాడు మన పక్షంగా. మనం ఆయన చేయబట్టుకుంటే ఆయన మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. కానీ మధ్యలో నాకు సంబంధం లేదులే, నీ చావు అని మనల్ని వదిలిపెట్టే దేవుడు కాదు. ఆయన నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మనతో ఉంటాడు, మనం చేవిడిచిపెట్టే దేవుడు కాదు. అందుకని మనము అద్దరికి పోవుదము అన్నప్పుడు వారు కూడా చాలా ఎక్సైటెడ్ అయ్యారు. కొంతమంది ఏమో అబ్బా అవతల్లాకి ఎందుకులే ఇటే ఉందామని సెటిల్ అయిపోవడానికి చూస్తారు. మీరు పాత నిబంధన గ్రంథంలో చదివితే పాత నిబంధనలో ఇశ్రాయేలు ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు ప్రయాణం చేస్తూ వస్తూ ఇక తీరా బార్డర్ దాకా వచ్చి యోర్దాను దగ్గరికి వచ్చేసరికి ఒక గోత్రం వాళ్ళు అన్నారు, అయ్యా మేము అటు దాటం కానీ ఇక్కడే ఉంటాము, మేము అటు రాము అని అన్నారు. మోషే యోషువాలు చెప్పారు, దేవుడు ఇవ్వాలనుకుంటుంది అవతల కదా, అవుట్రండి అంటే లేదు ఇక్కడ ఉంటాములే మేము అన్నారు. ఎందుకంటే ఇక్కడ బాగుంది, యోర్దాను దగ్గర ఆ ప్రదేశ ప్రాంతాలన్నీ కూడా నీరు గొర్రెలకు పశువులకి మంచి అభివృద్ధి చక్కని బాగుంది కదా, ఇక్కడే సెటిల్ అవుతాం అన్నట్లు అడిగితే అక్కడ దేవుడు స్పష్టంగా చెప్పాడు మోషే యెహోషువ చేత, అయ్యా మరి మీరు దాటి అవతలకి వెళ్తే దాని యొక్క లేదు మేము ఇక్కడే ఉంటాం. సరే మీ ఇష్టం, బలవంతంగా అయితే ఏం దాటించడు. అద్దరికి దాటించాలి, అటు తీసుకువెళ్ళాలి, అవతల ఉన్న ఆశీర్వాదాలు ఇవ్వాలి, అవతల ఉన్నటువంటి విషయాలతో కూడా నింపాలి, అవతల కూడా ఇంకా పెంచాలి, అభివృద్ధిలో దేవుల్లో ఇంకా వాటిని చెయ్యాలనేది దేవుడు ఆసక్తి. కానీ వీళ్ళేమో లేదు ప్రభా మేము ఇట్టే ఉండిపోతాంలే అంటే సరే. మోషే అయినా యెహోషువ అయినా ఏం చేయగలరు? బలవంతం చేయకూడదు కదా, చేయలేరు. ఓకే రైట్. మరి అట్లాగే కొంతమంది ఇక్కడే ఆగిపోతామంటారు. కానీ దేవుడు ముందుకు వెళ్ళండి అన్నప్పుడు ముందుకు వెళ్తే మంచిది. ముందుకు సాగమన్నప్పుడు, ఇంకొక స్టెప్ అడిగి వేయమన్నప్పుడు అందులో ఛాలెంజెస్ ఉంటాయి. అది ఏదో తెలియని లోకంలో అడుగు పెట్టడం అంటే అవును కదా మాకు తెలియ. మోషే మరి అబ్రహామును దేవుడు ఏమన్నాడు, అబ్రహాం నువ్వు అన్నీ విడిచిపెట్టి రా,
అప్పుడు నేను నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు చూడు, వాటిని ఆస్వాదించినట్లుగా చేస్తా. ఇసుక రేణువులు లెక్క పెట్టగలవను? లేవు. ఆకాశ నక్షత్రాలు లెక్క పెట్టి మరి నీ సంతానాన్ని అట్లా చేస్తుందా? నువ్వు అన్నిటిని వదిలిపెట్టురా అని అబ్రహామును 12వ అధ్యాయంలో దేవుడు పిలిస్తే వచ్చాడు. ఆయన తెలియదు ఎక్కడికి వెళ్ళారు, ఎటు వెళ్ళాలి, కానీ దేవుడు పిలిచాడు, వెళ్ళాలి. అదొకటే డిసైడ్. దేవుడు పిలిచాడు, వెళ్ళాలి. అంటే నమ్మాడు, విధేయత చూపించాడు. అక్కడ విశ్వాసంతో కూడిన విధేయత ఇది. సో ఇక్కడ దేవుడు మనం అద్దరికి పోవుదము అని ఈ శిష్యులతో అన్నప్పుడు, ఈ యొక్క ఆయనతో ఉన్న ప్రజలతో అన్నప్పుడు వారు కూడా చాలా సంతోషంగా ఎక్సైట్ అయిపోయారు. ఎస్, ఆయన మనల్ని ఇప్పుడు అద్దరికి తీసుకువెళ్తాడంట, అటు తీసుకెళ్తాడంట అని హ్యాపీగా ఎక్సైట్ అయిపోయారు. ఎక్సైట్ అయిపోయి ఒక బోట్ కూడా మంచిగా అరేంజ్ చేశారు, హ్యాపీగా అరేంజ్ చేశారు. అంతవరకు బాగుంది మంచిగా. ఇప్పుడు ఆయన ఆ దూరంలో ఉన్నాడు, వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆయన ఫాలో అవుతూ ఆయన ఫ్యాన్స్ కూడా కొంతమంది వేరే దూరంలో కూడా వేసుకొని వస్తున్నారంట. బాగుంది, అంతవరకు చాలా హ్యాపీ. దేవుడు మన అద్దరికి తీసుకెళ్తానంటే చాలామంది ఎక్సైట్ అవుతారు, హ్యాపీ, సంతోషం. అదంతా అయిన తర్వాత యేసుక్రీస్తు వారు మాత్రం ఏం చేస్తున్నాడంటండి, తలవాల్చుకొని అమరమున తలగడ మీద తద్రించుచుండెను. ఏమండి, యేసుక్రీస్తు వారు ఏంటి నిద్రపోవడం ఏంటి ఇక్కడ అని అంటారేమో. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనిషిగా ఉన్నాడు. ఆయన మనిషి కుమారుడిగా ఈ భూమి మీద జన్మించాడు, మనిషిగా ఉన్నాడు కదా. మనలాగా ఆయన కూడా ఆహారము తీసుకున్నాడు, మనలాగా వస్త్రాలు ధరించాడు, మనలాగా ఆయన కూడా అన్నపానములు, స్నానాలు అన్నీ కూడా ఆయనకు అవసరం, ఎందుకంటే దేహంలో ఉన్నాడు. ఆయన మనిషిగా పుట్టాడు, మనిషిగా ఉన్నాడు. మనిషి అని అనటానికి కూడా ఇది ఆధారం. ఆయన అలసిపోయాడు, నిద్రపోయాడు. మనిషికి నిద్ర అనేది అవసరం. సో ఆయన మనిషి కుమారుడిగా శరీరధారిగా వచ్చాడు, శరీరరీతిగా ఉన్నాడు. కాబట్టి ఆయన శరీరరీత్యా ఉన్నప్పుడు మనుషులంగా మనకేదైతే శరీరరీత్యా ఈ యొక్క ఆకలి, దాహము, నిద్ర, అలసట, ఈ శరీరరీత్యా స్నానాలు ఇవన్నీ అవసరమో ఆయనకి కూడా శరీరరీత్యా ఇవన్నీ అవసరం. ఆయన శరీరధారిగా వచ్చాడు. కాబట్టి ఆయన పగలంతా, నేను ఎంత చెప్పాను ఆల్రెడీ, పగలంతా ఆయన దేవుని పనిలో నిమగ్నమై ఉన్నాడు. దేవుని రాజ్య విషయాలు బోధిస్తున్నాడు, ప్రజలతో ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రయాణంలో తలవాల్చుకొని పడుకొని ఉన్నాడు. ఇప్పుడు మొదలైంది తుఫానులు, అలలు, గాలి, ప్రయాణం అంతా కూడా ఆ దోణి ఎంత అటు ఇటు 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 అటు కదిలిపోతుంది. మనకి బస్సులో వెళ్ళేటప్పుడే బస్సు కొద్దిగా ఏదైనా గుంతల్లో ఇట్టెట్ట బడిలెగిస్తేనే తట్టుకోలేము. ఆ మధ్య చాలా సోషల్ మీడియాలో కొన్ని బస్సులు ఇట్లా ఉయ్యాల్లో జంపాలా ఊగుతున్నాయి అని చూపిస్తూ వీడియోలు పెట్టారు. ఆ ప్రయాణమే మనం తట్టుకోలేం. కానీ సముద్రంలో పడవల ప్రయాణం అంటే అలవాటు లేని వాళ్ళకైతే వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి. మామూలుగానే షిప్ ప్రయాణం అంటే అట్లా ఇట్లా 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 ఊగిపోతూ ఉంటుంది. అలాంటిది అలలు, తుఫానులు వచ్చినాయి అంటే ఇంకెలా ఉంటుందో ఆలోచన చేయండి. ఈ అలలు, తుఫానులు, గాలులు కొడతా ఉన్నాయి. అప్పుడు వాళ్ళు వచ్చి యేసు ప్రభువుని, అయ్యా మేము నశించిపోచున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అన్నారు. వారు పలుకుచున్న డైలాగ్స్, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అన్నారు. ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మేము నశించిపోతున్నాము అనేది ఆల్రెడీ వాళ్ళ మైండ్లో డిసైడ్ అయిపోయారు. ఏమండి, మేము నశించిపోతున్నాము, ఇక మేము నాశనం అయిపోతున్నాము అనేది ఆల్రెడీ మైండ్లో డిసైడ్ అయిపోయారు. దీనిని చూసి ఆ కళలు, అలలు, తుఫాన్లు, గాలి, అలలు చూసి. రెండోది ఏం మాట్లాడుతున్నారు, నీకు చింత లేదా అని అంటున్నారు. అంటే మళ్ళీ ఆయన నిందిస్తున్నారు. నీకు కనీసం పట్టింపు లేదు మా గురించి, కనీసం ఆలోచన లేదు, కొంచెం కొద్దిగా మా గురించి శ్రద్ధ లేదా. సో వీళ్ళకేమవుతుందో దాన్ని బట్టి వీళ్ళు డిసైడ్ అయిపోయారు. మళ్ళీ అవతల చేస్తుంటారు. చాలాసార్లు ఇలా చేస్తుంటాం మనం. ఇక ఏదో చిన్న విషయం జరగగానే ఇంక నా బ్రతికంతా ఇట్లే అయిపోయింది, నా తలరాతి ఇంతే, నాకు ఇట్లా అయిపోద్ది, నాకు అట్లా అయిపోద్ది. మనం ఏదేదో ఊహించేసుకొని ఏదో ఇక ఆలోచన చేసేసి ఏదో పెడార్థాల మాటలన్నీ మాట్లాడేస్తూ ఉంటాం. అది చాలా తప్పు. ఇక్కడ ఈ యొక్క మాటలు వాళ్ళు అనేస్తున్నారు, మేము నశించిపోతున్నాం. వీళ్ళు ఆల్రెడీ మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోతున్నారు, మేము నశించిపోతున్నాం అని. యేసు ప్రభుని నీకు చింత లేదు, మళ్ళీ నీకు అసలు పట్టింపు లేదా అన్నట్లు ప్రశ్నిస్తున్నారు. ఏమండి, వీళ్ళకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఆల్రెడీ వీళ్ళని ఏ మాట చెప్పి ప్రయాణం మొదలుపెట్టించాడు? మనము అద్దరికి పోవుదము అని చెప్పి ప్రయాణం మొదలుపెట్టించాడు. ఆ ఒక్క మాటను పట్టుకుంటే చాలు, మనము అద్దరికి పోవుదమని దేవుడు చెప్పాడు కదా. కాబట్టి అద్దరికి పోవుదమని ఆయన చెప్పాడు అంటే, ఆ మాట చెప్పాడు అంటే ఆ మాట నెరవేరుస్తాడు. కానీ వీళ్ళకి ఏం లేదంటే ఇప్పుడు అక్కడ ఆ మాటని ధ్యానించట్లేదు, విశ్వాసం లేదు. దేవుడు ఏం చెప్పాడో ఆ వాక్యాన్ని, ఆ మాటను పక్కన పడేస్తాం.
పరిస్థితులు ఏం జరుగుతున్నాయో చూసి మనం అమ్మో పరిస్థితులు ఇట్లా అయిపోతున్నాయి, ఇట్లా అంట అట్లా అంట, అది అయిపోయిందంట ఇది అయిపోయిందంట, ఇంకేమైపోయింది ఇంకేమో ఏదేదో అయిపోతుందంట, అది అయిపోతుందంట, అమ్మో రేట్లు పెరిగిపోయినాయి, గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి, ఇంక నేను బతికేది ఎట్లా, రెంట్లు పెరిగిపోయినాయి, ఇంక నేను అరే బైబిల్లో దేవుడు ఆల్రెడీ 23వ కీర్తన రాయించాడు. 23వ కీర్తన ఎప్పుడో దావీదు కాలంలో రాయిస్తే మరి అవుట్డేటెడ్ అయిపోయిందా 23వ కీర్తన? అది వ్యాలిడ్ అయిపోయిందా ఏమండి? 23వ కీర్తనలో అది వ్యాలిడిటీ అయిపోలేదు. అందులో ఒక మాట ఉంటుంది, నా గిన్నె ఆ మాట చదవండి బ్రదర్. వచ్చిన ఎక్కడంటండి? పచ్చిక గల చోట్ల శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట శత్రువుల దగ్గర కూడా భోజనం ఏర్పాటు చేస్తాడంట. నూనెతో నా తల ఉన్నావు. చాలండి, చూసారా? సో ఈ 23వ కీర్తన మరి వ్యాలిడ్ అయిపోయిందంటారా? పెట్రోల్ రేట్లు పెరిగినంత మాత్రాన, లేకపోతే ఏదో వైరస్ వచ్చేసినంత మాత్రాన, రెంట్ల రేట్లు పెరిగిపోయినంత మాత్రాన, మనకి శాలరీస్ తగ్గిపోయినంత మాత్రాన 23వ కీర్తన వ్యాలిడ్ పోయిందంటారా? మనం ధ్యానించాల్సింది మన శాలరీ స్లిప్ గురించో మార్కెట్లో రేట్ల గురించో కాదండి. మనం ధ్యానించవలసింది ఈ దేవుని మాటలు. ఆల్రెడీ దేవుడు ఏం చెప్పాడు మనకి? 23వ కీర్తన దావీదు భక్తుడు ధ్యానిస్తున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, నా గిన్నె నిండి పొర్లేటట్లుగా ఆయన చేస్తాడు, నన్ను పచ్చిక స్థలాల్లో ఉంచుతాడని ఆయన ఆ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మనము కూడా ఆ మాటలు ధ్యానిస్తే అందులో ఉన్న గొప్పతనం ఏంటో చూస్తాం. వీళ్ళు మనం అద్దరికి పోవదమని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పిన మాటని, డెస్టినీ గురించి ధ్యానించట్లేదు. ఆల్రెడీ ఆయన చెప్పాడు కదా, మనం అద్దరికి పోదాం అన్నాడు. కానీ నేను వెళ్తాను అద్దరికి పోదామని ఆయన చెప్పలేదు. కానీ నేను వెళ్తాను అవతలకి అని చెప్పలేదుగా. మనము అద్దరికి పోదాము అంటే మనందరం కలిసే వెళ్తాం. మీరు కూడా నాతో ఉంటారు, నేను కూడా మీతో ఉంటాను. అంటే ఆయన ఉన్నాడు అని అంటే ఖచ్చితంగా ఆయన దాటిస్తాడు, ఆయన చూసుకుంటాడు, ఆయన ఏర్పాట్లు చేస్తాడు. సరే మనం ఏం చేస్తామంటే ఆ ఒక్క మాట మర్చిపోతాం. స్టార్టింగ్లో ఆయన చెప్పిన మాట మర్చిపోయి ఆయన ఏం వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానం మర్చిపోతాం. దేవుడు మనతో ఏం మాట్లాడాడో వాగ్దానం మాటలన్నీ పక్కన పడేసి ఆ సమయంలో ఆ పరిస్థితి మాత్రమే, ఆ కష్టం ఏదైతే అలల లాంటి తుఫాను లాంటి బాధ వచ్చిందో ఆ బాధనే చూస్తూ భూతద్దంలో పెట్టుకొని చూస్తూ దాన్నే ధ్యానిస్తూ మార్కెట్లో రేట్లు పెరిగినాయంట, నేను ఎట్లా బతికేది, రేట్లు పెరిగినాయంట నేను ఎట్లా బ్రతికేది, ఇంట్లో ఎట్లా కట్టేది, అది ఎట్లా కట్టేది, అదెట్లా ఇదే. అయ్యో, ఇంత చక్కని దేవుని వాక్యాలు, ఇంత గొప్ప ధైర్యంతో కూడిన వాగ్దానాలు మనకిచ్చినాయి. దీన్ని ధ్యానిస్తే అవన్నీ మనకు పెద్ద పట్టించుకో. అవి వదిలే మనం ఏం చేస్తామంటే దేవుడిచ్చిన వాగ్దానం ధ్యానించం. ప్రస్తుత పరిస్థితులు ఏం జరుగుతున్నాయి అవే చూస్తూ ఉంటాం, వాటినే ధ్యానిస్తాం. అదెట్లా ఇదెట్లా. మరి ఆయన ఆల్రెడీ చెప్పాడు వీళ్ళకి, మనము అద్దరికి పోవుదము. సో ఆత్మీయ జీవితంలో మనలను అవతల స్టేజ్లోకి తీసుకెళ్ళడానికి, ఇంకో క్రొత్త ఎక్స్పీరియన్స్లోకి తీసుకెళ్ళడానికి, క్రొత్త అనుభవాల్లో మనల్ని క్రొత్త పాఠాలు మనకు నేర్పిస్తూ మనల్ని ఇంకా అత్యంత స్థాయిలో మనల్ని ఆత్మీయంగా ఆత్మ సంపద విషయాలతో, ఆత్మ సత్య విషయాలతో నింపి ఆయన సహవాసంలో ఇంకా గొప్పగా ఉంచాలనేది ఆయన ఉద్దేశం. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేశాడు డెస్టినీ. ఆల్రెడీ అవతల మన ఏంటి నెక్స్ట్ 10 years తర్వాత, 5 years తర్వాత, 50 years ఆయనకి తెలుసు. ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నాడు. ముదివి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడు నేనే అన్నాడు. ఆయన ఉన్నాడు ఆల్రెడీ చూసుకోవడానికి. మనం మాత్రం ఎట్లాగా ఈ సంవత్సరం ఎట్లా గడిచింది, రేపు ఎట్లా గడిచింది, ఈయన ఆల్రెడీ చెప్పాడు మనం అద్దరికి పోవుదాము. వీళ్ళు మాత్రం ఈ అలలు చూసి, తుఫాను చూసి, అమ్మో ఇది మన సాధ్యమైందంటావా, ఇక మనం నశించిపోతున్నాం, ఇక్కడితో మన లైఫ్ గతం అయిపోయింది, ఇంకేమి లేదు అని ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ చేసుకుంటున్నారు. దేవుడు డెసిషన్ చేసిన దాన్ని వాళ్ళు ధ్యానించట్లేదు. దేవుడు చెప్పిన మాట మీద నమ్మకం పెట్టట్లేదు. కానీ మనకి ఇట్లా అయిపోతుంది, మనం ఇలా అయిపోతున్నాం అని చెప్పేసి అదే ధ్యానిస్తున్నారు. ఇది క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా తప్పుల్లో పెద్ద పాపం, చాలా పెద్ద పాపం. అంటే దేవుని మాటని ధిక్కరించాం, ఆయన చెప్పిన వాగ్దానాన్ని నమ్మట్లేదు అంటే, ఆయన మాట మీద నమ్మకం లేదంటే ఆయన్నే మనం ధిక్కరించినట్లు, ఆయన్నే అవమానపరిచినట్లు. ఆయన క్యారెక్టర్ని నేను నమ్మట్లేదండి, ఆయన నా మాట చెప్పాడు కానీ ఏమో చేస్తాడో చేయడం అంటే అది ఎంత అవమానకరమైన ఆలోచన చేయండి. ఏంటి నన్నే నమ్మట్లేదా నువ్వు అని కొందరు అడుగుతారు చూడు.
మరి అట్లా ఒకవేళ ఆయన అడిగితే ఏంటి సంగతి? అదే ఇక్కడ అడిగాడు, మీకు నమ్మకం లేదా? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీకు ఎందుకు భయం ఎందుకు వస్తుంది? అసలు భయం ఎందుకు వస్తుంది అంటే, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకోకపోతే ఇక భయం వస్తుంది చూస్తున్న పరిస్థితులన్నింటిని బట్టి. అదే నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకుని, దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టుకుంటే, ఆయన కృపగల దేవుడు కదా, శక్తిగల దేవుడు కదా, ఏదైనా చేయగలిగిన వాడు కదా, సమర్థత కలిగిన దేవుడు కదా, ఆయనకున్న సమర్థత చెప్పిన ఏదైనా మనకు జీవితంలో నన్ను ఎట్లా అయినా సరే ఆయన నడిపిస్తాడు, ఆయన నాతో కూడా ఉన్నాడు అనే విషయం మనం ధ్యానించాలి. కానీ ఆ ఇబ్బంది చూసేసేసి ఇబ్బందిని మనం తలచుకోకూడదు. వాళ్ళు ఇంతకుముందు ఎప్పుడైతే యేసు మనం అద్దరికి పోదుమో అన్నారో, వాళ్ళు చాలా ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. మనల్ని అవతలకి తీసుకువెళ్తాడంటే అవతలకి వెళ్దాము అని. అవతలకి వెళ్దాము అన్న వాళ్ళు అప్పుడు ఎక్సైట్గా ఫీల్ అయ్యారు. కానీ జర్నీలో మధ్యకి రాగానే ఆ ప్రయాణం మధ్యలో అలలు చూసి వాళ్ళకున్న ఆ ఎక్సైట్మెంట్ అంతా పోగొట్టుకున్నారు. మనకు కొన్ని వాగ్దానాలు, కొన్ని వాక్యాలు చదివినప్పుడు ఉదయాన్నే లేచి, దేవా ఈరోజు నాకు వాక్యం కావాలి అంటే దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం చదివినప్పుడు చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం. 1 గంట 2 గంటలు గడిచి ముందుకు వెళ్ళగానే ఏదో జరిగిద్ది. అక్కడ ఈ ఉదయం చదివిన వాగ్దానం మర్చిపోతాం. దేవుడు నాతో ఏం మాట్లాడాడు ఈరోజు, లేకపోతే ఈ వారం దేవుడు నాతో అది మర్చిపోయి ఆ కష్టం గురించే ఆలోచించి దాన్ని భూతద్దంలో పెట్టుకొని చూస్తూ ఉంటాం. పెద్ద చూసి ఇంకా ఆలోచన చేస్తాం. అది మన తప్పు. మనం చాలా చాలా నేరము, ఘోరము, పాపం చేసిన వాళ్ళం అవుతాం అలా చేస్తే. ఎందుకంటే ఆయన వాగ్దానాన్ని ధ్యానించవలసిన బాధ్యత మనకిచ్చాడు. మనం అద్దరికి పోదుమని ఆల్రెడీ ఆయన డిసైడ్ చేసినప్పుడు, డెస్టినీని ఆయన డిసైడ్ చేసినప్పుడు మనం ఎందుకు దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి? ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. సో మనం ఏదో సంతోషపడిపోవడం కాదు, దేవుడు ఇట్లా చేస్తాడు మన జీవితంలో, ఎస్. కానీ ఆ జర్నీలో, ఆ యొక్క ప్రాసెస్లో, ఆ యొక్క దిశలు దాటుకుంటూ ముందుకు వెళ్తూ ఉండగా దేవుడు కొన్ని పరిస్థితులు, ఇదేంటి అంటే ఫైనల్గా టెస్ట్ ఆఫ్ అవర్ ఫెయిత్, మన విశ్వాసానికి పరీక్ష. యేసుకు అన్నీ తెలుసు ముందుగానే. ఎన్నోసార్లు వాళ్ళు మనసులో ఏం ఆలోచన చేస్తున్నారు, వాళ్ళకు మనసులో ఆలోచన చేసిన ఆలోచనలు తెలిసిన దేవుడు ఇప్పుడు తుఫాన్ రాబోతుందని కూడా ఆయనకి తెలుసు. వచ్చినా కూడా నిద్రపోతున్నాడు, ఆయనకి తెలుసు కూడా. ఆయనేమి వీళ్ళ గురించి శ్రద్ధ లేక నిద్రపోవట్లేదు, వీళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. అది ఆయన కూల్గా రిలాక్స్గా పడుకున్నాడు అంటే ఆయనకి నమ్మకం ఉంది. ఆయన శరీరధారిగా కూడా ఉన్నాడని చెప్పాను, అలసిపోయిన. కానీ పరలోకంలో ఉన్న తండ్రి మీద కూడా ఆయనకి నమ్మకం ఉంది. ఎస్, ఈ జర్నీని అద్దరికి నడిపించాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు ఉన్నాడు అని. సో మనం కూడా శరీరరీతిగా ఉన్నంత కాలము ఆ దేవాతి దేవుని మీద ఆధారపడాలి. ఎస్, నన్ను అద్దరికి నడిపించే దేవుడు నా దేవుడు, ఆయన నడిపిస్తాడు, నన్ను అద్దరికి తీసుకువెళ్తాడు, ఆదరిస్తాడు, అక్కడ అనుభవాలు నేర్పిస్తాడు, అక్కడ నాకు తెలియజేయాల్సినవి, అక్కడ నన్ను పోషించవలసిన విధానంలో, అక్కడ నన్ను. సో మన లైఫ్ని ఇంకొక ఎక్స్పీరియన్స్లో కొన్నిసార్లు అద్దరికి తీసుకువెళ్ళడానికి కొన్నిటిని వదిలిపెట్టుకోవాల్సి వస్తుంది, కొందరిని లైఫ్లో లూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళు అంతవరకు జనసమూహం ఉన్నారు అక్కడ. ఎప్పుడైతే యేసు మనం అద్దరికి వెళ్దామన్నారు అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరినీ ఇంట్లోకి పంపించేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్పిరిచువల్ లెసన్ ఇంకోటి ఏంటంటే, మనల్ని ఇంకో క్రొత్త అనుభవంలోకి తీసుకువెళ్ళి క్రొత్త విషయాలు నేర్పించి క్రొత్త ఆశీర్వాదాలు తీసుకెళ్ళేటప్పుడు కొందరు అటాచ్మెంట్ ఉంటే, ఈ అటాచ్మెంట్స్ కొన్ని ఉండటం వల్ల మనం వాటిని ఎంజాయ్ చేయలేం. వాటిని సరిగా ఎంజాయ్ చేయకుండా వీళ్ళు అడ్డుపడుతుంటారు. కాబట్టి కొన్నిటిని వదిలించుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అక్కడ వాళ్ళ జనులను పంపివేసి ఏ వ్యక్తుల్ని నీ జీవితంలో వద్దనుకోవాలి. నీ లైఫ్లో ఎవరిని వద్దనుకుంటావో అప్పుడే. ఎందుకంటే అబ్రహాం జీవితంలో లోతు పక్కకి వెళ్ళినప్పుడే అప్పుడు నెమ్మది ఉంది. లేకపోతే అప్పటి వరకు ఏమైంది, అబ్రహాం యొక్క సేవకులకు లోతు యొక్క సేవకులకు గొడవలు అయ్యి, ఆ గొడవలు అబ్రహాముకి లోతుకి మనస్పర్ధలు వచ్చేటట్లు జరిగినాయి. ఎప్పుడైతే వాళ్ళు విడిపోయారో అప్పుడు అబ్రహాం వారికి నెమ్మది వచ్చింది, వేరే ఆశీర్వాదాల్లోకి వెళ్ళిపోయాడు. సో కొన్నిసార్లు మనల్ని అద్దరికి నడిపించి ఆశీర్వదించాలనుకున్నప్పుడు కొన్ని అటాచ్మెంట్స్ అప్పుడు దాకా మనకి ఏమైతే ఉంటాయో, మనం ఒక వస్తువుకి అటాచ్ అయి ఉన్నా, ఒక కంపెనీకి అటాచ్ ఉన్నా, కొందరు వ్యక్తులకి బాగా రాసుకు పూసుకొని తిరుగుతూ ఉన్నా, దేవుడు ఫస్ట్ వాటిని డిటాచ్ చేపించి అవతలకి ఎందుకంటే ఈ డిటాచ్ కాకపోతే ఎవరైతే అప్పుడు దాకా అతుక్కొని ఉన్న మనుషులు మనల్ని విడిపోకపోతే అవతల ఉన్నటువంటి దీవెన ఆశీర్వాదాలు మనం పొందుకోవడానికి వీళ్ళు ఆటంకాలు కాగలరు. వాళ్ళే వాటిని మనం ముందుకెళ్లకుండా ఆపేయగలుగుతారు. అందుకని ఎక్కడ నీకు ఎవరితో ఎప్పుడు ఎంతవరకు సంబంధాలు పెట్టుకోవాలో అంతవరకే పెట్టుకో. ఎవరితో దేవుడు సంబంధం పెట్టుకొని ముందుకెళ్ళమంటున్నాడో వాళ్ళతో సంబంధం పెట్టుకో. సో ఎవరిని వదిలించుకోవాలి, ఎవరిని కలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలి, ఇది కూడా అదే ఇక్కడ మనకి క్లియర్గా ఉందన్నమాట 35-36 వచనాల్లో.
చాలాసార్లు నాకు అందరూ కావాలి, అన్నీ కావాలి, అంతా కావాలి అనుకొని ఆ బ్యాగేజ్ అంతా వేసుకొని తిరిగితే అది మనల్ని ముందుకు వెళ్ళనివ్వదు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలంటారు కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ధ్యేయం ఉంది, నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలని. ఈ ఐఏఎస్ ఆఫీసర్ని అవ్వాలనుకున్న వ్యక్తి ధ్యేయము రోజుకి ఎన్ని గంటలు చదువుతాడంట? 18 గంటలు 20 గంటలు చదువుతాడంట. నేను సినిమాలకు షికార్లకు తిరుగుతాను, క్రికెట్కి వెళ్ళి వస్తాను, లేకపోతే ఇంకెక్కడో అంత షాపింగ్ మాల్లో ఎంజాయ్ చేసుకుంటా వస్తాను అని అనుకుంటే ఇతడు అనుకున్న టార్గెట్స్ రీచ్ అవ్వగలుగుతాడా? రీచ్ అవ్వలేడు. ఆయన ఎన్నో కాదనుకుంటేనే, నిద్రలేని రాత్రులు, సరదాలు, క్రికెట్లు, లేకపోతే ఆటలు, లేకపోతే సినిమాలు, షికార్లు ఇవన్నీ మానుకుంటే అప్పుడు వీళ్ళు రీచ్ చేయాలనుకున్న, అంటే ఏంటి, కొన్ని త్యాగం చేసుకుంటే కొన్ని ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి, కొంత ఆశీర్వాదం. అలాగే సేమ్ ప్రిన్సిపల్ ఇక్కడ కూడా, మనకు కూడా ఇక్కడ ఆ జనులను పంపివేసి వీళ్ళు కొందరు ఆ దోణలో యేసుని తీసుకొని వెళ్ళడం జరిగింది. సో కొంత కాదనుకొని, కొందరిని కాదనుకొని, కొన్నిటిని కాదనుకుంటేనే అప్పుడే మన జీవితం ముందుకెళ్ళి ఆశీర్వాదం. లేదు ప్రభా, ఒకవేళ అబ్రహాముని కానీ దేవుడు అబ్రహాం నువ్వు అన్నింటినీ వదిలిపెట్టి బయటికి రంటే, లేదు ప్రభా ఇంతకాలం నా బంధువులు, మా ఊరు బలగం ఎక్కడుంది, మా వాళ్ళందరూ పుట్టినప్పటి నుంచి, మా తాతల కాలం నుంచి మా ఊరంతా, ఈ ఊర్లో అందరూ బలగం నాదే, వీళ్ళంతా నా వాళ్ళే, నేను వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఎక్కడికో వెళ్తే ఏమవుతుందో నాకేం తెలుసు, మళ్ళీ వీళ్ళందరినీ నేను మిస్ అవ్వాలా, నాకు చాలా క్లోజ్ బడీస్ ఉన్నారు నాకు ఇక్కడ, ఇందులో నేను ఒక్క మాట పిలిస్తే చాలు 10 మంది వచ్చి వాలే వాళ్ళు ఉన్నారు నాకు అవసరాలకి, ఇంతమందిని కోల్పోయి ఎక్కడికో వెళ్ళాలని. దేవుడు అంటాడు, నీకు నేను కావాలా వాళ్ళు కావాలా నువ్వు డిసైడ్ చేసుకో. సో కొన్నిటిని వదులుకొని, కొంత కాదనుకుంటేనే, కొందరిని వద్దనుకుంటేనే అప్పుడు కొన్ని విషయాల్లో మనం మళ్ళీ దేవుడు ఇవ్వాల్సిన వాటిని ఇచ్చి ఆశీర్వాదం అవి పొందుకోకుండా ఆటంకపరిచేది కొంతమంది వీళ్ళే ఉంటారు. కాబట్టి వీటిని వదులుకోవాలి. అవి ఏంటి, ఎలాగనేది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో ఈ మాటలు చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 24వ వచనం వరకు. మీరు యేసుని గూర్చి విని ఆయన అందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు ఇలాగు క్రీస్తును నేర్చుకున్న వారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ, చెడిపోయిన ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. అది చూసారా, ఈ దేన్ని వదులుకోవాలి, దేన్ని ధరించుకోవాలని ఇక్కడ రాస్తుంది. ఇప్పుడు ఒక షర్టు వదిలేశారనుకోండి, ఈ షర్టు ఇప్పుడు దాకా ఇంత ముందు దాకా వేసుకున్నా, అప్పుడు దాకా ఆ షర్టు ఉపయోగపడింది నాకు, కానీ ఇప్పుడు ఆ షర్టు మురికైపోయింది, వాసన వస్తుంది. ఇప్పుడు ఆ షర్టు తీసి పక్కన పెట్టేసి వేరే షర్ట్ వేసుకొని ఇక్కడ వచ్చి నిలబడతా, అవునా? అలాగే ప్రాచీన స్వభావం, ప్రాచీనమైనటువంటి వాటిని వదిలేసి నూతన నవీన స్వభావమును ధరించుకునేది. ఎప్పటికప్పుడు దేవుడు నవీన స్వభావానికి క్రీస్తునందు ధరింపజేస్తాడు. క్రీస్తులో ప్రభా నాకు నూతన స్వభావాన్ని ధరింపచేయి అని అడిగితే ధరింపజేస్తాడు. ఇంకా పాత స్వభావంలోనే, పాత ఆలోచనలతోనే, పాత జీవితంతోనే, పాత విషయాలతోనే నేను ఇంకా అక్కడే గడుపుతాను అని అంటే నూతనమైన ఆశీర్వాదాలు, నూతనమైన విషయాలు, నూతన అనుభవాలు, నూతన పాఠాలు, నూతన ఎదుగుదలలోకి ముందుకు వెళ్ళలేం. వీటిని వదులుకుంటేనే అది ముందుకు వెళ్తామన్నమాట. అదే ఇక్కడ మనము అద్దరికి పోదము అన్నప్పుడు వీళ్ళు ఇక వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ జనులను అయితే అవతలకు పంపించి వీళ్ళు మాత్రం ఇక బయలుదేరి వెళ్ళారు. సో దేవునితో సాగిపోవడానికి, అయ్యో నేను వాళ్ళని వదిలేసుకోవాల్సి వస్తుందా, వీళ్ళని వదిలేసుకోవాల్సి వస్తుందా, వాళ్ళకి ఎస్ చెప్పి వీళ్ళకి నో చెప్పాల్సి వస్తుందా, ఆ ఫీలింగ్స్ ఏం పెట్టుకోకూడదు. దాన్ని ఏమంటారంటే, ఒకవేళ లేదు ప్రభా నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, అది చేయాలి, నేను ఇది చేయాలంటే సెంటిమెంటాలిటీ అంటారు. అంటే ఈ సెంటిమెంటాలిటీ ఏంటంటే మొహమాటాలకు పోవడం అంటారు చూడండి, మొహమాటాలకు పోయిన విధానం. ఈ మొహమాటాలకు పోయిన వాళ్ళకి జీవితంలో అండి ఎప్పుడు కూడా నష్టపోతూనే ఉంటారు. ఎప్పుడు కూడా వాళ్ళ లైఫ్ ఇదేంటి ఇట్లా అయింది అనుకుని ఒక నిరాశకు గురైన వాళ్ళే ఉంటారు. కానీ పీస్ఫుల్గా లైఫ్ని హ్యాండిల్ చేస్తూ పీస్ఫుల్గా ప్రతి విషయంలో హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉండరు. ఎందుకంటే ఈ మొహమాటాలకు పోయేవాళ్ళు వాళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వీళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, అందరినీ సంతోషపెట్టాలి. మరి చివరికి నీకేమైంది, అంతా పోయింది. సో అందరినీ సంతోషపెట్టాలని చెప్తే దేవుడు అంటాడు, మరి చూడు ఆలోచన చేయ,
నీకు నేనిచ్చే నా విషయాలు, నా విధానం కావాలా, లోకమిచ్చే లోక విధానాలు కావాలా? కాబట్టి కొందరిని ఆత్మ సంబంధమైన విషయాల్లో ఆత్మీయతగా నేను వెళ్ళాలి, ఎదగాలి అనుకున్నప్పుడు కొన్నిటిని వదులుకోక తప్పదు మన లైఫ్లో. అది వదిలితేనే, అక్కడ కాదనుకుంటేనే, అక్కడ మనం దాన్ని నో చెప్తేనే అప్పుడే మనం ముందున్న ఆశీర్వాదాలు ఏంటో పొందుకుంటాం. ఇంకా ఈ 2026 సంవత్సరంలో దేవుడు మనల్ని ఇంకా ఎలాంటి యాత్రా జీవితంలో తీసుకెళ్తున్నాడు. కానీ వాక్యం అయితే చెప్పేశాడు ఆల్రెడీ మనకి, మనము అద్దరికి పోవుదము. దేవుడున్నాడు ఈ సంవత్సరం దాటించి ముందుకు తీసుకెళ్ళడానికి. దేవుడున్నాడు ఈ నెలల తరబడి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి. దేవుడున్నాడు మనల్ని ఇంకా ముందు అనుభవాల్లోకి తీసుకెళ్ళడానికి. ఆయన వాగ్దానం చేశాడు. ఆయన మీరు వెళ్ళండి, మీ చావు చావండి మీరు అలా, మనము అద్దరికి పోవుదాము అన్నాడు. లెట్ అస్ గో. నేను కూడా అంటే దాని అర్థం ఆయన మనతో ఉండి కలిసి వెళ్తామని. ఆయన అంటే ప్రతిరోజు 365 రోజులు 366 రోజులైనా ఈ సంవత్సరం అంతా ప్రతిరోజు ఆయన మనతో కూడా జర్నీ చేస్తున్నాడు. ఆయన మనలను జర్నీ చేపిస్తున్నాడు. ఈ ప్రయాణం అనేది ఆయన చేపిస్తున్నాడు. ఈ విషయం అర్థం చేసుకోకుండా ఏదన్నా చిన్న విషయం రాగానే నా బ్రతికింతే, నా తలరా తింటే నా బ్రతికి ఇట్లా అయిపోతుంది, నాకు నాశనం వచ్చేసి నాకేందుకు ఇట్లా అవుతుంది, ఎందుకు ఇలా అయింది, అది దేవుణ్ణి ధిక్కరించిన మాటలు. నీకు చింత లేదా అని ఆయన అడుగుతున్నారు. దేవుడా పట్టించుకోవా మమ్మల్ని అని కొందరు అంటారు చూడండి, అట్లా అన్నమాట. మన విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు యాక్చువల్గా ఆయన. కొన్ని అలలు, తుఫాన్లు అనే పరిస్థితులను తీసుకొచ్చి నువ్వు ఎంతవరకు ఆయన వాగ్దానాన్ని నమ్ముతున్నావు, ఎంతవరకు ఆయన క్యారెక్టర్ని నమ్ముతున్నావు, ఎంతవరకు ఆయన నీ కోసం ఉన్నాడని, నీకు వ్యక్తిగా ఉన్నాడని, నీ దేవుడిగా ఉన్నాడని, నీ కాపరుగా ఉన్నాడని ఎంతవరకు నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావు అనేది ఆయన నేను టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఆ టైంలో కానీ మనము ఆ టెస్టింగ్లో మనం పడిపోయామనుకోండి, అది దేవునికి అవమానం, మనకి అవమానం. అందుకనే ఆయన నిద్రిస్తూ ఉన్నాడు, ఆయన వాళ్ళతోనే ఉన్నాడు, పడుకొని ఉన్నాడు అని అంటే ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఆయనకి తెలుసు దేవుడు నాతోనే ఉన్నాడు అన్నారు కదన్నా, మరి జరుగుతుంటే ఏడు ఆయన అంటే ఆయన పరీక్షిస్తూ ఉంటాడు. ఇప్పుడు కొందరు అడుగుతారు ప్రశ్న, దేవుడికి అన్ని శక్తులు ఉన్నాయి కదండి, మరి హవ్వ వెళ్ళి పండు తినేటప్పుడు వద్దు తినొద్దు అని ఇట్లా లాక్కొని ఆపేయచ్చు కదా, దేవుడు అది ఎందుకు చేయలేకపోయాడండి అని అంటారు. ఏంటి ఇన్ని చేస్తున్న దేవుడు, అలలు తుఫాన్లు ఆపేసిన దేవుడు వెళ్ళి ఆ పండు తింటే ఆపేయడం ఆయనకి పెద్ద కష్టమా? ఆపడం కష్టం కాదు, ఆపగలడు. కానీ మనిషి ఎలా ప్రవర్తిస్తున్నాడో ఆయన పరీక్షిస్తున్నాడు కదా. మనిషికి టెస్ట్ పెట్టాడు ఆయన. ఆ టెస్ట్ మన పరీక్షలో పాస్ అవ్వకుండా మనం దేవుని నిందించడం కరెక్ట్ కాదు. నాకు ఏ పరీక్షలు పెట్టకుండా ఉద్యోగం ఇచ్చేసేయాలండి అంటే సెట్ అవుతుంది. ఎందుకు ఇంటర్వ్యూలు పెడతారు, ఎందుకు ఎగ్జామ్స్ పెడతారు, ఎందుకు ఇన్ని దాటుకొని వెళ్ళిన తర్వాత ఉద్యోగం ఇస్తారు? మరి లోకపరంగా ఒక ఉద్యోగం ఇవ్వడానికే ఇన్ని పరీక్షలు, ఇన్ని కోర్సులు, ఇన్ని ఇంటర్వ్యూలు ఇంత అయితే, మరి దేవుని దైవ సంబంధమైన విషయాల్లో మనల్ని దేవుడు ఇంకా ఆశీర్వదించాలి, ఇంకా దేవుల్లో మనల్ని బలపరచాలంటే ఆయన కూడా ఈ యాత్రా జీవితంలో ఖచ్చితంగా పరీక్షలు పెడతాడు. మన విశ్వాసం అనే యాత్రా జీవితం ఇది, కనెక్షన్కి ఆయన పరీక్షలు పెడతాడు. ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన పరీక్షిస్తున్నప్పుడు మనం ఈ పరీక్షలో నెగ్గుదాం, నిలబడదాం. ఏదో మనకు నాశనం అయిపోతున్నామా అనే ఆలోచన ఇది. ఇప్పుడు వచనాల్లోకి వెళ్తే విశ్వాస పరీక్ష గురించి అనేక వచనాలు మనం చదువుకోవచ్చు, చాలా విషయాలు రెఫరెన్స్లు చదివించగలను నేను, ఒక 5-6 వచనాలు. కానీ అల్టిమేట్గా బాటమ్ లైన్ ఏంటంటే విశ్వాసానికి పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షల్లో మనం దేవుని వాగ్దానం మీద ఆధారపడి స్థిరంగా ఉంటే అది పాస్ అవుతాం. అదే ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ అనుమానపు మాటలో మనం దేవుణ్ణి అనొద్దు, అనుమానం వ్యక్తపరచొద్దు, విశ్వాసం ఎస్ నా దేవుడున్నాడు, ఆయన చూసుకుంటాడని. ఎవరు విశ్వాసాన్ని వ్యక్తపరిచారు కష్టాల్లో కూడా అంటే శద్రకు, మేషకు, అబ్నిగో. అగ్ని ఉన్నా కూడా వాళ్ళు ఎస్ పర్వాలేదు దేవుడు ఉన్నాడు. మరి లయన్, సింహాల బోను దాని అన్నాడు, ఎస్ పర్వాలేదు నో ప్రాబ్లం. అది విశ్వాసానికి పరీక్షలో నిలిచారు వాళ్ళు. సో విశ్వాసంలో పరీక్షలో నిలబడదాం. అద్దరికి దాటించాలని ఆయన ఉన్నాడు. ఆయన మనతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. కాబట్టి భయపడదు. సాతానుడు కూడా సైడ్ బై సైడ్ ఏదో చేయాలని చూస్తాడు. వాడు అపవాది, వాడు మాత్రం శత్రువు మాత్రం వదిలిపెట్టాడు. ఏమండి, సాతానుడు బట్ మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. ఆయన మనతోనే ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఆ విషయం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక పిల్లవాడు తండ్రిని పట్టుకొని చేయబట్టుకొని వెళ్తా ఉంటే హీరోలాగా నడుస్తున్నాడు. ఆయనకే భయం ఉండదు బయట ఎవరున్నా కూడా. అదే తండ్రి చేయబట్టుకోలేదు చిన్నపిల్లలకు భయపడతా ఉంటాడు. సో ఆయన ఉన్నాడు మనకి తండ్రి. ఆయన అన్ని వేళగా దేవుడు. ఆయన కోరుకున్న విధానంలో మనం అద్దరికి పోదాం.
లేదు ప్రభా నేను ఇక్కడే సెటిల్ అవుతా, ఇలానే సెటిల్ అవుతా, ఇంతవరకు ఇదే, అది తృప్తి అనుకోవద్దు. మనల్ని దేవుడు ఎప్పుడైతే ఒక మెచ్యూరిటీ లెవెల్లోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడో దాన్ని కాదనుకొని నేను ఇక్కడే ఆగిపోతానంటే దాన్ని తృప్తి అనరు, కంటైన్మెంట్ అనరు, దాన్ని సంతృప్తి అనరు. దాన్ని ఏమంటారంటే ఎదుగుదలను ఆపేయటం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంట్లో పిల్లోడు ఉన్నాడు, ఇక రమేష్ గారికి ఆద్విక్ ఉన్నాడు, 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఇప్పుడు ముద్దుగా బాగున్నాడు దేవుడా, ఇంక మళ్ళీ ఆ 16-17 ఏళ్ళు వస్తే పింపుల్స్ వస్తాయంటే వద్దులే, అంత ఎదిగించొద్దులే, ఇక్కడితోనే ఆపేయనంటాడా? ఇతరులైనా ఇతనైనా అంటది అట్లా? లేదు, వాళ్ళు మంచిగా ఎదగాలి, అన్ని స్టేజ్లో నుంచి దాటుకొని పిల్లలు ఎదగాలనే కోరుకుంటారు. అలాగే మన పరలోక తండ్రి కూడా మనల్ని అన్ని స్టేజ్లో నుంచి పెంచి ముందుకు తీసుకెళ్లాలని ఆశపడుతున్నాడు. మనం మాత్రం లేదు ప్రభా నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే బాగున్నాయి, ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాట్, ఈ లెసన్స్ ఇంతవరకు చాలు అంటే మరి ఆ ఏ ఫర్ యాపిల్ బి ఫర్ బ్యాటిల్తో ఉద్యోగాలు వచ్చేస్తాయా? జీవితంలో ఎదగాలి కదా. అంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనల్ని అద్దరకు తీసుకువెళ్ళాలి, అక్కడ అనుభవాల్లో ఇంకా మనల్ని ఉన్నతలోకి హెచ్చించాలి, అక్కడ ఆశీర్వాదాలతో నింపాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఆ విధంగా సాగిపోదాం, విశ్వాసంతో ఉందాం. ఎన్ని అలలు తుఫాన్లు వచ్చినా అధైర్యపడవద్దు, అనుమానం కలగనవద్దు, కానీ విశ్వాసంతో ధైర్యంగా దేవుని మీద ఆధారపడి ఉందాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయునుగాక. వాక్యం కొరకు ప్రకాష్ ప్రార్థన చేస్తారు, ఆ తర్వాతగా బలలో పాల్గొందాం. తల వంచండి, కళ్ళు మూసుకున్నాను. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా శుభావాన్ని తెలియపరుస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ కృపల తండ్రి, నీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, మరొక ఆదివార దినంతో ప్రభావ మరి ఈ విధంగా మేమందరం కూడుకుని ప్రభావ నీ సన్నిధిలో ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యం మాకు ఇచ్చింది. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా, గొప్ప వాక్యం మాకు బోధించారు ప్రభావ తండ్రి. నాయన తండ్రి యేసయ్య, ఈ 2026 సంవత్సరంలో ప్రభావ ఇంకా మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప తండ్రి. ఎందరికీ లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు ప్రభావ. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అది మా శక్తి కాదు, మా బలం కాదు, మా జ్ఞానం కాదు ప్రభావ తండ్రి. కేవలం నీ కృప ద్వారా మాత్రమే మేము ఇంకా సజీవులు ఉన్నాను. ఆ వాస్తవాన్ని మేము అందరూ గ్రహించి ప్రభావ ఈ విధంగా ముందుకెళ్ళి కృపను దయచేయండి ప్రభావ. అయ్యా, మరి ఇంతవరకు తండ్రి నాయన ఐగుప్తులాంటి పరిస్థితులు మా ముందున్నప్పటికీ కూడా ప్రభావ మీరు కనాను ఏ విధంగా ఇశ్రాయేలుని నడిపించారో అనుకుని ఆశపడ్డారు ప్రభావ. ఆ విధంగా అవును తండ్రి, నేను మీ మీద విశ్వాసం ఉంచి ప్రభావ తండ్రి పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ప్రభావ మీ మీద ఆధారపడి ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు విజయం మీకు మాకు దయచేస్తారన్న ఒక సత్యాన్ని మాకు బోధించినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ. అయ్యా, మా జీవితంలో ప్రభావ మేము అన్నీ సరి చేసుకుంటూ ప్రభావ ఎవరి హృదయం వాళ్ళకి నేను పరిశీలించుకుని ప్రభావ తండ్రి నీకు ఇష్టంగా జీవించే కృపను దయచేయం వేడుకుంటూ, మరి ఏ విధంగా అయితే తండ్రి అలలు వచ్చినా తుఫాన్లు వచ్చినా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ప్రభావ తండ్రి మీరు చింతించుకుని నేను ఉన్నానని చెప్పి ఒక ధైర్యాన్ని మాకు బోధించిన మీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా. అయ్యా, ఇంకా రానున్న రోజుల్లో ప్రభావ ఇంకా ఘనంగా గొప్పగా ప్రవర్తన ఈ సంఘాన్ని మీరు ఇంకా వాడుకోమని, నీ దైవజనులు కూడా ఇంకా గొప్పగా ప్రవర్తన అనేక ప్రాంతాల్లో ప్రభావ ఇంకా వాడుకొని వేడుకుంటూ ప్రవర్తండి, అనేక ఆత్మను రక్షించిన కృపను దయచేయం వేడుకుంటూ తండ్రి. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం కలుసుకొని అందించే భాగ్యం దయచేయం వేడుకుంటూ ప్రభావ. మేము బల్లలో పాల్గొనచుండగా ప్రభావ మా హృదయ సిద్ధపరచం వేడుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకున్నాను పరమ తండ్రి, ఆమేన్. చేసుకుందాం. ప్రతి ఒక్కరు తలలో వంచి కన్నులు మూసుకొని, దేవుడు ప్రేమమయుడు, తన ప్రేమ చేత మనలను తన ప్రేమ చేత రక్షించిన దేవుడు. కాబట్టి క్రీస్తు యొక్క ప్రేమను జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరు మన హృదయాల్లో మన కొరకు ప్రాణం త్యాగం చేసిన క్రీస్తుని జ్ఞాపకం చేసుకుని ఆయన హృదయపూర్వకంగా ఆయనకి ఆరాధన హృదయంలో చేద్దాం, కృతజ్ఞతలు తెలియచేద్దాం. అయోగ్యంగా వద్దు. ఏదైనా బలహీనతలు మనసులో ఇంకేదైనా దేవునికి ఇష్టం లేదంటే దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువా, ఆ విషయంలో నన్ను క్షమించని క్షమాపణ అడిగి ఈ యొక్క రొట్టె రసము, ఇది క్రీస్తుని ఎవరైతే హృదయంలో అంగీకరించారో, యేసు నా రక్షకుడు అని, యేసు నా పాపాల కొరకు శిలువలో చనిపోయాడు అని, యేసును అంగీకరించిన వారు హృదయపూర్వకంగా బాప్టిజం తీసుకోకపోయినప్పటికీ కూడా యేసుని హృదయంలో అంగీకరించిన వారు రక్షణ పొందిన వారు. రక్షణ వేరు, బాప్టిజం వేరు. బాప్టిజం అనేది బయట నీళ్ల ద్వారా మనం బయటికి జనాలకు సాక్ష్యం ఇచ్చేది, నేను కూడా యేసును అంగీకరించాను అని. కానీ రక్షణ అనేది హృదయంలో యేసును అంగీకరించిన విషయం. కాబట్టి నేను యేసుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. యేసుని జ్ఞాపకం చేసుకోవడానికి బాప్టిజం అడ్డురాదు. హృదయంలో రక్షణ పొందినట్లయితే నిజంగానే యేసుని నీ సొంత రక్షగా అంగీకరిస్తే ఈ యొక్క ప్రభు బలలో చేయడానికి నువ్వు అర్హుడివే. యేసుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది.
నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే సమయం ఇది. నా కొరకు సెలవులో చనిపోయాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు అనేది. కాబట్టి ఆ విషయం జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా గొప్ప దేవ, మహోన్నతుడా, నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. అయ్యా, పాపం చేసింది మేము, నీ మాట నుండి అవిధేయులమైపోయి దారి తొలగిపోయిన వారం మేము. కానీ ప్రభా, మమ్మల్ని నువ్వు క్షమించావు. మమ్మల్ని క్షమించటం కోసం నీ కుమారుడైన క్రీస్తుని లోకంలో మా కొరకే పంపించావు. క్రీస్తును మా కొరకే పంపించి క్రీస్తు రక్తము కాచాడు, గాయాలు పొందాడు, వేదన భరించాడు, కొరడాలతో కొట్టించుకున్నారు. తండ్రి దుఃఖాక్రాంతుడిగా ఉన్నాడు. మమ్మల్ని మా దుఃఖాల్లో నుంచి దాటించాలని, నరకశిక్షణను తప్పించాలని, మాకు విడుదల విమోచన ఇవ్వాలని క్రీస్తు వారు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఏమి ఇవ్వగలం ప్రభా? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనమైన వెంబడి ఆయన ఒకటి పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుచున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాను. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మా పరలోకపు తండ్రి, మా దేవా, నీ కుమారుడైన క్రీస్తుని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును ప్రభా, నీకు వందనాలు. నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలోనికి పంపించావు. యేసు రక్షకుడిగా, క్రీస్తు అభిషక్తుడిగా మా కొరకు వచ్చి, అయ్యా, మా పాపాల నుంచి రక్షించడానికి పరిశుద్ధమైన క్రీస్తు రక్తాన్ని కార్చారు. యేసు కార్చిన రక్తంలో మా ప్రతి అపవిత్ర పాపమును కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధపరచుకొని నీతో సమాధానపరుచుకున్నావు తండ్రి. మేము ఒకప్పుడు శత్రువులమై ఉండగా నీతో సమాధానపరుచుకున్నావు. అయ్యా, క్రీస్తు రక్తంలో మమ్మల్ని శుద్ధీకరించి ఉచితంగానే నీతిమంతులు అని తీర్చావు. అందులో బట్టి మేము మీకేమి ఇవ్వగలం ప్రభు? ఏమి ఇవ్వలేకనే ఈ రక్షణ పాత్రను చేతపుచ్చుకొని మా హృదయపూర్వక స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. కృపగల దేవా, మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, మాకు నిత్యము గొప్ప దేవుడిగా ఉండి మమ్మల్ని ప్రేమించావు. అయ్యా, ఈ యొక్క క్రీస్తు యొక్క ప్రభు సంస్కార బలని ఈ విధంగా మేము అందులో పాల్గొనడానికి, క్రీస్తుని జ్ఞాపకం చేసుకోవడానికి మంచి అవకాశం మాకు ఇచ్చావు. నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. మా దేవా, మా ప్రభా, ఈ సమయం అందు తండ్రి, ఇక్కడ చేరి వచ్చిన వారు, నేను జ్ఞాపకం చేసుకున్న వారందరిని బట్టి నీకు వందనాలు. ఎవరు ఎటువంటి దుఃఖముతో, బాధతో, వేదనతో, కన్నీరుతో ఉన్నారో వారిని చూస్తున్న దేవుడవు. వారి పరిస్థితులన్నింటిలో కూడా ఆత్మ సంబంధమైన తండ్రి నీ యొక్క ఆత్మీయ ఆలోచనలు వారికి దయచేసి, దేవా, ఆత్మ సంబంధమైన నడిపింపుతో వారి పరిస్థితులన్నిటికీ పరిష్కారం దయచేయండి. నీ మీద ఆధారపడి నీవిచ్చే ఆదరణ పొందడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అలాగే ప్రభా, ఈ యొక్క క్రీస్తు శిలువ సందేశం, ప్రేమ సందేశం నశించిపోతున్న ఆత్మను రక్షించేది కాబట్టి అయ్యా, మేము మరణించేంత వరకు, క్రీస్తు రాకడ వచ్చే వరకు ఈ శిలువ సందేశాన్ని మేము ఇతరులకు తెలియజేయడానికి మీరు మమ్మల్ని నీవారుగా వాడుకొనమని మా రక్షకుడైన యేసు నామములో ప్రార్థించుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత
విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనే ఇంతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును, కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా, కపట నటనాలు లేనాటి హృదయాన్ని అర్పించిన చాలునా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏదైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నాయా? అంతా ఓకేనా? పిల్లలకి ఎగ్జామ్స్ కోసం ప్రేయర్ చేస్తూ ఉండండి. ఎగ్జామ్ సీజన్ కాబట్టి 10th వాళ్ళకి జరుగుతున్నాయి, ఇంకా మీకు ఇంటర్ వాళ్ళకైతే అయిపోయినాయి. ఇక 10th వాళ్ళ కోసము మిగిలిన క్లాసెస్ ఎగ్జామ్స్ కోసం కూడా ప్రార్థనలో వెళదాం. ఓకేనా? రైట్, ప్రార్థన చేసుకుందాం. ఓకే, సౌమ్య ఓకే, ఊర్లో ఉన్నాయి. ఓకే, సౌమ్య ఆమె కోసం ప్రే చేద్దాం. మొన్న చెప్పారు మల్లికార్జున, ఆయన ఎట్లా ఉన్నాడు? ఓకేనా? సరే, ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళకి కార్యం చేస్తాడు. ఓకే, సరే, ప్రార్థన చేద్దాం. ఓకే, ప్రార్థన. ఓకే, సరే, ఆయన కోసం కూడా వాళ్ళు కూడా రక్షణ పొందాలని ప్రే చేద్దాం. ఓకేనా? రైట్, ప్రార్థన చేద్దాం. ఇంకెవరికైనా ప్రే రిక్వెస్ట్ ఉందా? అంతా ఓకే? రైట్, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయమందు మమ్మల్ని నీ మందిరానికి తీసుకొచ్చావు. నీ యొక్క సన్నిధిలో నీ దినమందుని గడిపి నీతో స్నేహము సహవాసము గడపడానికి సహాయం చేశావు. పాటలతో స్తుతించడానికి అవకాశం ఇచ్చావు. అలాగే తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడావు. అయ్యా, యేసు చెప్పిన రీతిగా మనం అద్దరికి పోదవని. అవును, నువ్వు మాతో కూడా ఉండి మా జీవిత యాత్ర ప్రయాణాన్ని నడిపించే దేవుడవు, అవతలకి తీసుకుని వెళ్ళే దేవుడవు. కాబట్టి మధ్యలో విడిచిపెట్టే దేవుడవు కాదు. కాబట్టి అయ్యా, విశ్వాసంతో నీ చేయబట్టుకొని మేము నిన్నే నీ వాక్యాన్ని ధ్యానిస్తూ జీవించడానికి సహాయం చేయండి. తుఫానులు, అలల లాంటి కష్టాల మీద, ఇబ్బందుల మీద దృష్టి పెట్టకుండా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నీ వైపు చూస్తూ అయ్యా, నువ్వు చెప్పిన మాటని ధ్యానించుకుంటూ మా విశ్వాస యాత్రా జీవితాన్ని మేము కొనసాగించినట్లుగా నీ సహాయం మాకు దయచేయండి. ఇక్కడ చేరువచ్చిన వారిలో తండ్రి, ఎవరు ఎటువంటి ప్రార్థన రిక్వెస్ట్ ఉన్నారో ప్రభా, వారందరికీ నీకు తెలుసు. వారందరి ప్రార్థన విషయాల్లో కృప చూపించండి తండ్రి. మరి తండ్రి, నీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకొని అనారోగ్యంగా ఉన్న వారిని మీరు తాకండి, నీ స్వస్థత ఇచ్చేయండి. అలాగే మరి రత్న సిస్టర్ చెప్పినట్లుగా
వారి యొక్క ఫ్రెండ్ సౌమ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారు ఇంకా రక్షణ పొందకపోయినట్లయితే అతను కూడా ఆమె కూడా యేసునందు విశ్వాసం ఉంచి నీవిచ్చే రక్షణ, నీవిచ్చే స్వస్థత పొందుకున్నట్లు చేయండి. యేసు స్వస్థపరుస్తాడనే నమ్మకం తన హృదయంలో కలుగ చేయండి. అలాగే తన్ని మల్లికార్జున గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తన పరిస్థితిలో కూడా అనారోగ్య పరిస్థితులు ఉంటుండగా నీ యొక్క కార్యం జరిగించండి. యేసు స్వస్థపరచగలడు, యేసు కార్యం చేస్తాడని యేసును నమ్ముకోవడానికి మల్లికార్జున గారు కూడా ఇదొక అవకాశంగా మీరే ద్వారాలు తెరవ చేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి ఇంకా ఇక్కడ చేరవచ్చిన వారిలో, సంఘంలో కూర్చున్న వారిలో, సంఘ సభ్యుల్లో ఎవరు ఎటువంటి దుఃఖంతో, ఎటువంటి వేదనతో ఉన్నా నువ్వు చూస్తున్నావు తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో కొన్ని రకాలైన సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ పరిష్కారం నువ్వు ఒక్కడవే. నువ్వు చాలిన దేవుడవు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో చెలరేగే అలలు, తుఫాన్లను నువ్వు మాన్పివేయగల దేవుడు, నిమ్మళపరిచే దేవుడు, పరిస్థితులను చక్కబెట్టగల దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎదురైన ప్రతి అంశాలలో నీ యొక్క కృపాహస్తము తోడుగా ఉంచి ప్రతి అలల తుఫాన్లను నిమ్మళపరిచి వారిని ధైర్యపరచమని కోరుచున్నాం తండ్రి. ప్రభా, ఇక్కడ చేరవచ్చిన వారిలో ఆత్మీయతలో ఇంకా వెనుకబడే వారిని ఆత్మీయతలో ఇంకా ముందడుగు వేయించండి. ఆత్మ సంబంధమైన ఆసక్తిని పెంచండి. విశ్వాసంలో నడగాలి, సాగగాలి, దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు తీర్మానాలు చేసుకోవాలి అనే ఆలోచన ఇక్కడ చేరవచ్చిన వారిలో మీరు పుట్టించండి. నీ రాజ్యం కొరకు జీవించేవారుగా ప్రతి ఒక్కరి హృదయాన్ని ప్రేరేపించండి. అలాగే ఇచ్చిన కానుకను నీవు ఆశీర్వదించండి. అయ్యా, ప్రతి ఒక్కరి కుటుంబంలో వారిని కృపలో ఇంకా హెచ్చించి బలపరచమని, ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ను తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసిన వారికి మంచి రిజల్ట్స్ దయచేయమని కోరుచున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారిని జ్ఞాపకం చేసుకుని ఉద్యోగాలు దయచేయండి. ప్రయాణాల్లో ఉన్న వారిని, ఇంకా ఎక్కడ ఏ పనుల్లో ఎక్కడ ఉన్నా వారందరికీ నీ కృపా కాపుదల మెండుగా దయచేయమని, నిశ్చితమైతే మరలా వచ్చే ఆదివారం మేమందరం కలుసుకోవడానికి నీ కృప మాకు మెండుగా దయచేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.